ఎస్ హరిత గారు, యూఆర్ ఆడిబుల్, చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లేదండి. సో మేజర్గా ఈరోజు ఈ డెమోలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా, సో ఈ డెమోలో జాయిన్ అయిన టోటల్గా 23 మెంబర్స్ని ఆల్రెడీ ఇందులో నా స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. సో గుడ్ టు సీ దట్. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో గుడ్ టు సీ దట్. సో 20 మెంబర్స్ అనుకుంటే రఫ్గా. సో 20 మెంబర్స్లో ఒక 6 to 7 మెంబర్స్ ఐటీజీసీ గురించి తెలిసి ప్రీవియస్గా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని అక్కడ అసలు ఎక్కడ ఏం చెప్తారో, ఏంది ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మిగతా కొంతమంది ఎలా ఉంటారంటే, ఎన్నో కోర్సులు ట్రై చేసాం కదా, ఈ కోర్స్ కూడా ట్రై చేద్దాం, చూద్దాంలే ఏం చెప్తారో అన్నోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేసి సో గో విత్ ఐటీజీసీ అని చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో మీరు ఏ కేటగిరీలో ఫాలో అయినా సరే, సో నెక్స్ట్ 30 to 40 minutes నేను పక్కాగా కూర్చొని ప్రశాంతంగా వినగలను అంటేనే కూర్చొని, లేకపోతే ఇప్పుడు డెమో లెఫ్ట్ అయిపోండి. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ 1 minute ఆఫ్ టైం. టైమ్ ఇస్ 7:41. 7:42 వరకు ఎవరి టైం ఇస్తున్నాను. నేను నెక్స్ట్ 30 minutes కూర్చోలేను అనుకున్నాను, ఇప్పుడే లెఫ్ట్ అయిపోండి. బట్ వెన్ మై టైం స్టార్ట్స్, నేను ఎవరినైతే అన్మ్యూట్ చేయమంటానో వాళ్ళు మాట్లాడి తీరాలి. మాట్లాడకపోతే అక్కడే డెమో నుంచి రిమూవ్ చేసేస్తాం. సో ఐ థింక్ హలో ఎవరండి? సార్, నా పేరు రామారావు. చెప్పండి దామోదర్. యాక్చువల్లీ నేను రామారావు. చెప్పండి రామారావు. నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. సమ్టైమ్స్ ఆ సిగ్నల్ లేకపోతే రెస్పాండ్ అవ్వకపోవచ్చు. గుడ్ రామారావు. ఎస్, ఓకే, షూర్ ఐ విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. థ్యాంక్ యూ. ఓకే, సో బేసిక్గా మీ అందరికీ అసలు మీకు ఏమీ తెలియదు అనుకుని నేను స్టార్ట్ చేస్తాను. సో బేసిక్గా ఒక మ్యూజియం ఉందండి. మనము ఒక మ్యూజియంకి వెళ్ళాం. మనం అందరం కూడా ఒక మ్యూజియంకి వెళ్ళాం. మర్చిపోండి ఐటీజీసీ, సాఫ్ట్వేర్ జాబ్స్, మీకు మైండ్లో ఉన్న డౌట్స్, రియల్ టైము, ఇవన్నీ మర్చిపోండి. ఓకే, ఫస్ట్ నేను చెప్పే ఒక ఈ బాహుబలి లాంటి స్టోరీని ఫస్ట్ స్టోరీ వినండి. దాని తర్వాత మిగతా అన్ని డిస్కస్ చేద్దాం, ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒక మ్యూజియం ఉందండి. ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయంటే, ఏముంటాయండి మ్యూజియంలో? బేసిక్గా పురాతన వస్తువులు ఉంటాయి. అంటే వెరీ ప్రీషియస్ వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్రీషియస్ వాల్యుబుల్ ఐటమ్స్ని, అంటే విలువైన వస్తువుల్ని కొంచెం క్లాసిఫై చేద్దాం. అయితే మ్యూజియంలో ఏమున్నాయంటే డైమండ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఏమున్నాయంటే రాజుల కాలంలో వాడిన వస్తువులు ఉన్నాయి. అంటే స్వర్డ్స్ కానీ అండ్ వార్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఆ కాలానికి. అండ్ దెన్ ఇంకేమున్నాయంటే ఓల్డ్ బుక్స్ ఉన్నాయి, అంటే యాన్సిస్ట్రల్ బుక్స్. ఓకే, ఇప్పుడు బేసిక్గా మరి ఇన్ని వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్న మ్యూజియంలోకి ఒక దొంగ చొరబడ్డాడు, ఏ థీఫ్. ఇప్పుడు వీడు ఇవన్నీ తీసుకుని పారిపోయే అవకాశం ఉందా లేదా? దొంగ మ్యూజియంలో చొరబడ్డాడు, వాడు టోటల్గా అన్ని తీసుకుని పారిపోయే అవకాశం ఉందా లేదా? దోపిడీ చేసి పారిపోయే అవకాశం ఉందా లేదా? కదా. సో అప్పుడు మ్యూజియం వాడు ఏం చేస్తాడు? బేసిక్గా ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్స్ని అపాయింట్ చేస్తాడు. రెండు, ఈ సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయడు. ప్రిస్క్రైబ్డ్గా మార్కెట్లో ఎవరెవరైతే జెన్యూన్
జెన్యూన్ ప్రొవైడర్స్ ఉన్నారో, ఈ సెక్యూరిటీ గార్డ్స్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేసి పనిలో పెట్టుకుంటాడు. ఓకే, రెండు ఏం చేస్తారు, సీసీటీవీలు ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాల్ చేస్తారు. మూడు ఏం చేస్తారు, విజిటర్స్ని మానిటర్ చేస్తుంటారు. నాలుగు ఏం చేస్తారు, నాలుగు ఏం చేయొచ్చు, ఇంకా విజిటర్స్ దగ్గర ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్స్ని కానీ అదర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని కానీ లోపలికి అలౌ చేయరు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఈ 4 ఉన్న తర్వాత పెట్టిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళి, అంటే ఇంకోటి ఫిఫ్త్ కూడా పెడదాం, ఎందుకంటే అన్ని ఐటమ్స్కి సెన్సార్స్ అనేది పెట్టారు, సెన్సార్స్ అనేది ఇన్స్టాల్ చేశారు. ఓకే, ఇలా ఈ 5 థింగ్స్ని ఇంప్లిమెంట్ చేశారు ఆ మ్యూజియంలో. ఎందుకు ఇంప్లిమెంట్ చేశారండి, లోపల దొంగతనం జరగకుండా చూడడానికి ఇలా ఇది ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఒక దొంగ లోపలికి వెళ్ళడం సాధ్యపడుతుందా పడదా, నా క్వశ్చన్ అదే. అవ్వదు సార్. నో అండి. She can, but she can't steal anything. అంటే అదే అండి, దొంగతనం చేయడం కుదురుతుందండి, దొంగ ఎంటర్ అవడం కుదురుతుందండి, దొంగతనం చేయడం కుదురుతుంది, No, it's not possible. కుదిరే ఛాన్సెస్ ఉన్నా చాలా మైన్యూట్, అంటే 100% 2%. సేమ్ ఇప్పుడు ఇదే మ్యూజియం ప్లేస్లో ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. ఓకే ఓకే, లెట్స్ గో ఇన్ టు దట్. బట్ ఫస్ట్ ఈ 5 పెట్టుకున్నాం కదా, ఈ ఐదిట్లకి మనం ఒక పేరు పెట్టుకుందాం. ఈ 5 స్టెప్స్ని సెక్యూరిటీ కంట్రోల్స్ అని పిలుచుకున్నాం సరదాగా. సెక్యూరిటీ అని ఎందుకు పెట్టుకున్నాం, లోపలున్న వస్తువుల్ని ఎవరు దొబ్బేయకుండా చూడడాన్ని, నెక్స్ట్ అంటే ఎవరు రాబ్ చేయకుండా చూడడానికి మనం పెట్టుకున్న ఈ 5 కంట్రోల్స్ని సెక్యూరిటీ కంట్రోల్స్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇదే ఆర్గనైజేషన్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మ్యూజియంలో ఏముంది, పురాతనమైన వస్తువులు, వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఆర్గనైజేషన్లో ఏముంటుంది సార్, ఆర్గనైజేషన్ అంటే ఏంటి సార్, కంపెనీస్లో ఏముంటాయి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ప్రిపేర్ చేసిన ఆస్ట్రోజెనికా కంపెనీ కానీ, అండ్ ఈ కంపెనీ ఆస్ట్రోజెనికా అనే ఆర్గనైజేషన్ ఏ సెక్టర్లో ఉంది, మెడికల్ సెక్టార్లో ఉంది. ఓకే, ఇప్పుడు టీసీఎస్ అనే కంపెనీ ఏ సెక్టార్లో ఉంది, ఐటీ సర్వీసెస్ సెక్టార్లో ఉంది. ఓకే, అండ్ గూగుల్ కూడా ఐటీలోనే ఉంది, యూట్యూబ్ ఐటీలోనే ఉంది. సో ఇలాగా ఇప్పుడు రేర్ ర్యాబిట్ ఉంది, రేర్ ర్యాబిట్ అనే ఒక బ్రాండ్ ఉంది. ఇది ఎందులో ఉంది, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, టెక్స్టైల్స్లో ఉంది. ఓకే, సో ఎక్కడైనా సరే ఈ సెక్యూరిటీ కంట్రోల్స్ అనేవి అవసరము ఉంటాయి. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం మ్యూజియంలో పెట్టిన సెక్యూరిటీ కంట్రోల్స్ని ఈ రేర్ ర్యాబిట్లో పెట్టగలమా, మనం మ్యూజియంలో పెట్టిన సెక్యూరిటీ కంట్రోల్స్ని గూగుల్లో పెట్టగలమా, మనం మ్యూజియంలో పెట్టిన సెక్యూరిటీ కంట్రోల్స్ని టీసీఎస్లో పెట్టగలమా, పెట్టలేము. ఎందుకు అక్కడ జరుగుతుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ, దాని ఇంటెన్సిటీ ప్రకారం, అక్కడ ఉన్న ఆపదల దృష్ట్యా, అక్కడ ఉన్న రిస్క్స్ని ఆలోచించి ఆ కంట్రోల్స్ పెట్టాం. కానీ ఇక్కడ నేచర్ ఆఫ్ బిజినెస్ వేరు, ఈ టీసీఎస్ నేచర్ ఆఫ్ బిజినెస్ వేరు, రేర్ ర్యాబిట్ నేచర్ ఆఫ్ బిజినెస్ వేరు, గూగుల్ నేచర్ ఆఫ్ బిజినెస్ వేరు, యూట్యూబ్ నేచర్ ఆఫ్ బిజినెస్ వేరు. మరి ఇప్పుడు ఇక్కడ ఏ రిస్కులు జరుగుతాయి సార్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు టీసీఎస్ అనే ఆర్గనైజేషన్ ఉందండి, సపోజ్ ఇది ఏం చేస్తుంది, ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి, అదర్స్ నెంబర్ ఆఫ్ కంపెనీస్కి ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అయితే
అంటే వేరు వేరు కంపెనీలు ఇప్పుడు టీసీఎస్‌లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే టీసీఎస్ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే, "అరే బాబు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావంటే, అరే రీసెంట్‌గా గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందిరా చేస్తున్నాను." కానీ వీడే కంపెనీలో ఉంటాడు, టెక్ మహీంద్రాలో ఉంటాడు. ఇప్పుడు ఇంకో మీ ఫ్రెండ్‌ని అడుగుతారు, "బాబు ఏ ప్రాజెక్ట్‌లో ఉన్నావు?" అంటే, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్‌లో ఉన్నానురా" అని చెప్తాడు. కానీ వాడు ఎక్కడ పని చేస్తాడు? టీసీఎస్ అనే కంపెనీలో పనిచేస్తాడు. సో, ఇలాగా ఈ టీసీఎస్ అనేది ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, నంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి, అయితే సపోజ్ ఇప్పుడు ఒక హ్యాకర్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ హ్యాకర్ అనే పర్సను ఈ టీసీఎస్ ఎన్విరాన్మెంట్‌లో కోర్ డేటాబేస్‌ని హ్యాక్ చేసేసాడు. అంటే కోర్ డేటాబేస్ అంటే ఏంటి? సింపుల్‌గా మన భాషలో చెప్పుకోవాలంటే, ఎక్కడైతే టీసీఎస్ తన మొత్తం కంపెనీ డీటెయిల్స్‌ని పెట్టుకుంటదో, ఆ ఆ యాక్సెస్‌లో ఆ డేటాబేస్ లోపలికి, ఆ ప్రదేశం లోపలికి చొచ్చుకుపోయాడు హ్యాకర్. లోపలికెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది టీసీఎస్ లోపల? వాళ్ళు ఎంతమందికి ఏ ఏ ప్రాజెక్టులు చేస్తున్నారో, ఏమేమి చేశారో, మొత్తం యాక్సెస్ అంతా కూడా ఈ హ్యాకర్ దగ్గరకొచ్చేసింది. అవునా? అంటే ఇప్పుడు టీసీఎస్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇలాంటి రిస్కులుంటాయి. ఇప్పుడు ఇలాంటి రిస్కులకి ఎలాంటి కంట్రోల్స్ పెట్టాలి? ఎలాంటి కంట్రోల్స్ పెట్టాలి? ఈ కంట్రోల్స్‌ని హౌ వి నీడ్ టు కీప్ ద కంట్రోల్స్ అండ్ హౌ ద కంట్రోల్స్ ఆర్ వర్కింగ్. కంట్రోల్ పెడితే సరిపోదు కదా! ఇప్పుడు సీసీటీవీ మ్యూజియంలో పెడితే సరిపోద్దండి? సీసీటీవీని మానిటర్ చేయక్కర్లేదా? చెయ్యాలి. అంటే కంట్రోల్ పెడితే సరిపోదు. దాన్ని ఫాలో అవ్వాలి. రూల్ పెడితే సరిపోదు. ఆ రూల్‌ని ఫాలో చేసి తీరాలి. హౌ ద కంట్రోల్స్ ఆర్ వర్కింగ్. అండ్ ఇఫ్ కంట్రోల్ ఫెయిల్స్, వై? ఇఫ్ కంట్రోల్ ఫెయిల్స్, వాట్ ఈస్ ద రీజన్? ఓకే. ఇప్పుడు హౌ టు కీప్ ద కంట్రోల్స్. అంటే కంట్రోల్స్‌ని ఏ కంట్రోల్స్ పెట్టాలి? ఒక ఆర్గనైజేషన్‌లో ఏ కంట్రోల్స్ పెట్టాలి? ఎలాంటి గైడ్‌లైన్స్ పెట్టాలి అనేది మనము చూడము. మనము చెయ్యము ఈ పని. ఎవరు చేస్తారు? ఆ టీసీఎస్ తాలూకు కంపెనీ తాలూకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీనియర్ మేనేజ్మెంట్, సీఈఓస్, సీఎఫ్ఓస్, సీఎక్స్ఓస్, సీటీఓస్ వీళ్ళు పెడతారండి కంట్రోల్స్‌ని. మనం ఏం చేస్తామండి? మనము అంటే ఐటీ ఆడిటర్స్, మనము అంటే జీఆర్‌సీ ఇంప్లిమెంటర్స్, మనము అంటే సాక్ 2 ఆడిటర్స్, మనము అంటే ఐటీ కంట్రోల్స్‌ని ఆడిట్ చేసే వాళ్ళము. మనం ఏం చేస్తామంటే వీళ్ళు పెట్టిన కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి? ఒకవేళ కంట్రోల్స్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అని చెప్పడమే మన పని. మీ డౌట్‌లన్నీ కాదు. ఇక్కడి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ No, నేను sir. ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లోనే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No queries. No question. అందరూ చెప్పాలి. ఎవరు చెప్పకపోతే ఆళ్ళు ఎళ్ళిపోవచ్చు. ఇప్పుడే డెమో లెఫ్ట్ అయిపోండి. యాక్చువల్లీ We are నేను మిడ్ ఆఫ్ ది సెషన్ జాయిన్ అయ్యాను ఓకే అర్జున్. 7:40కి. ఓకే అర్జున్. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ డెమో అయిపోయాక ఈ డెమో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది అజ్జు గారు. సో, అప్పుడు మళ్ళీ ఒకసారి డెమో చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి రేపు డెమోలో మళ్ళీ అడగండి. ఓకే? Sure. అయితే ఇప్పుడు ఇందాక 3 మాటలు వాడాను. ఏం వాడాను? ఐటీ ఆడిటర్ అన్నాను. జీఆర్‌సీ ఇంప్లిమెంటర్ అన్నాను. లేదా జీఆర్‌సీ ఆడిటర్ అన్నాను. లేదా జీఆర్‌సీ ఇంప్లిమెంటర్ అన్నాను. ఏంటి ఈ 2? అదేంటి ఇందాకటి వరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? కంట్రోల్స్ గురించి కదా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఐటీ ఆడిట్ అంటానేంటి నేను? చాలా మందికి డౌట్ రావాలి. అయితే కంపెనీ ఒక ఆర్గనైజేషన్ రన్ అవుతుందంటే లోపల ఇప్పుడు నేనున్నానండి. నేనున్నాను. నేనొక కార్‌ని స్టార్ట్ చేశాను. బెంగుళూరు నుంచి హైదరాబాద్ ఎళ్దామని. బెంగుళూరు నుంచి
హైదరాబాద్ వెళ్దామని కార్ స్టార్ట్ చేశాను. ఓకే, నేను కార్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎండ్ డెస్టినేషన్ ఏంటి? నేను హైదరాబాద్ రీచ్ అవ్వాలి, అది నా ఎండ్ డెస్టినేషన్. ఓకే, సో అలా నేను హైదరాబాద్ రీచ్ అవ్వాలంటే నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవడమో లేకపోతే నాకు రూట్ తెలిసి ఉండడమో నేను వెళ్ళిపోతాను. తెలియకపోతే ఎటు వెళ్తాను? క్లూలెస్. సో అలా ఒక ఆర్గనైజేషన్ క్లూలెస్గా ఉండకూడదు కాబట్టి ఈ జిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ జిఆర్సీలో ఏముంటాయి అంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కాంప్లియన్స్. దాన్ని కంప్లైంట్స్ అని కూడా అంటారు. కంప్లైంట్స్ ఆర్ కాంప్లైంట్స్ ఎనీథింగ్ ఈజ్ సేమ్. గవర్నెన్స్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, కంపెనీ నేచర్ బట్టి, కంపెనీ గోల్స్ని బట్టి, కంపెనీ మీ వాయిస్ కట్ అయిందండి. ఆడిబుల్ నౌ గైస్? ఎస్, నో ఆడిబుల్. సో ఒక ఆర్గనైజేషన్ దాని యొక్క నేచర్ని బట్టి, దాని యొక్క కాంటెక్స్ట్ని బట్టి వాళ్ళు ఎలా ఒక్కొక్క టీము, ఇప్పుడు ఆర్గనైజేషన్లో 10 టీమ్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే ఐటీ టీం ఉంది, మార్కెటింగ్ టీం ఉంది, డెవాప్స్ టీం ఉంది, ఇది ఐటీ సపోర్ట్ అనుకుందాం, డెవాప్స్ టీం ఉంది, నెట్వర్కింగ్ టీం ఉంది, సైబర్ సెక్యూరిటీ సాక్ టీం ఉంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి. అసలు ఈ టీమ్స్ అనేవి ఎలా వర్క్ చేయాలి, ఎలా ఫంక్షన్ అవ్వాలి అని చెప్పేవే గవర్నెన్స్ కంట్రోల్స్ అండి. అయితే ఇప్పుడు ఆర్గనైజేషన్కి ఒక రిస్క్ వచ్చింది. ఎనీ రిస్క్, ఇట్ మైట్ బి ఎనీ రిస్క్. ఆర్గనైజేషన్, ఇప్పుడు మన కంపెనీ చెన్నైలో ఉంది, ఒక సైక్లోన్ వచ్చేసింది. దాన్ని ఒక ఫిజికల్ రిస్క్ కింద తీసుకుంటాం. సైక్లోన్, ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్. సైక్లోన్ వచ్చేసింది, అదొక రిస్క్. నెక్స్ట్, కంపెనీలో సిస్టమ్స్ అన్నీ హ్యాక్ అయిపోయినాయి, ఒక రిస్క్. డేటాబేస్ హ్యాక్ అయింది, ఒక రిస్క్. అన్వాంటెడ్ యాక్సెస్, ఒక పర్సన్ కంపెనీలోంచి వెళ్ళిపోయాడు కానీ అతనికి ఇంకా యాక్సెస్ ఉంది, అతను వేరే టూల్స్ నుంచి కంపెనీ డేటాను యాక్సెస్ చేస్తాడు, అదొక రిస్క్. సో ఇలా ఆ కంపెనీకి ఏవేవైతే రిస్క్లు ఉంటాయో ఆ రిస్క్స్ని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేదే రిస్క్ అండి, రిస్క్ మేనేజ్మెంట్. ఎలా రిస్క్ని డౌన్ చేయాలి, ఎలా రిస్క్ని క్లోజ్ చేయాలి. ఇంకా మూడోది కాంప్లియన్స్. కాంప్లియన్స్ అంటే ఇప్పుడు మీరు అన్ని ఫుడ్స్ మీద, అన్ని ఫుడ్ బిస్కెట్స్ మీద కానీ, చాక్లెట్స్ మీద కానీ, మీరు తినే ఏ వస్తువు మీదైనా, టేక్ ఎనీథింగ్, రూపాయి ఎక్లర్స్ చాక్లెట్ మీద కూడా ఎఫ్ఎస్ఎస్ఏయో ఏదో ఒక స్టాంప్ ఉంటుంది. అంటే ఫుడ్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన రూల్స్ ప్రకారం, వాళ్ళు పెట్టిన నార్మ్స్ ప్రకారమే మేము ఈ చాక్లెట్ని బిస్కెట్ని తయారు చేసామని చెప్తారు. చూసారు ఎప్పుడైనా? మీరు ఒక రోడ్డు మీద నూడిల్స్ షాప్ పెట్టాలన్నా సరే ఖచ్చితంగా మీకు ఎఫ్ఎస్ఏ లైసెన్స్ ఉండాలి. విన్నారా ఎప్పుడైనా దీని గురించి? ఎస్ కదా. అలాగే కంపెనీస్లో సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి, కంట్రోల్స్ని ప్రిపేర్ చేయడానికి కొన్ని ఫ్రేమ్వర్క్స్, స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు మీకు, సార్ ఫ్రేమ్వర్క్, స్టాండర్డ్ అని 2 పదాలు చెప్తున్నా, రెండింటికి తేడా ఏంటి చెప్తాను, దాని దగ్గరికి వెళ్దాం. ఓకే, అయితే ఇప్పుడు కోబిట్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, కోసో అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఐఎస్ఓ అనే ఒక స్టాండర్డ్ ఉంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ PCI-DSS అనే స్టాండర్డ్ ఉంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ కంపెనీలో గవర్నెన్స్ పాలసీస్ కానీ, గవర్నెన్స్ కంట్రోల్స్ కానీ, అంటే గవర్నెన్స్ కంట్రోల్స్ కానీ, రిస్క్ కంట్రోల్స్ కానీ అన్నీ కూడా టోటల్గా మీ ఆర్గనైజేషన్ ఈ కోబిట్ ఫ్రేమ్వర్క్ని ఆధారం చేసుకుని గనక
ఆధారం చేసుకొని దాన్ని పాటిస్తూ మీ గవర్నెన్స్ పాలసీస్ని కానీ గవర్నెన్స్ కంట్రోల్స్ కానీ రాస్తే మీది కోబిట్ కంప్లైంట్ కంపెనీ. మీ కోబిట్ని యూజ్ చేస్తే మీ గవర్నెన్స్ పాలసీస్ ఉంటాయి. మీరు కోసోని యూజ్ చేస్తూ మీ గవర్నెన్స్ పాలసీస్ రాస్తే మీ ఫ్రేమ్వర్క్ కోసో అవుతుంది. ఒకవేళ మీ కంపెనీ ఐఎస్ఓని పాటిస్తే మీది ఐఎస్ఓ కంప్లైంట్ కంపెనీ అవుతుంది. మీ కంపెనీ ఒకవేళ కనుక పేమెంట్ సెక్టర్లో ఉంటే, అంటే మీరు కనుక ఒక బ్యాంకులో పనిచేస్తుంటే, క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేసే ఎంటిటీస్లో పనిచేస్తే మీ కంపెనీ అప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎడిహర్ చేయాలి, దీన్ని పాటించాలి, PCIDS అనేదాన్ని పాటించాలి. సో అప్పుడు మీ కంపెనీ PCIDS కంప్లైంట్ అవుతుంది. ఓకే, ఎస్, మీకు అర్థం కాదు, ఐ విల్ గెట్ ఇన్ టు డెప్త్. ఓకే, జస్ట్ 5 minutes. ఓకే, ఇప్పుడు మీ కంపెనీ ఉంది. మీ కంపెనీలో కోబిట్ అనే దాన్ని వాడుతూ మీ గవర్నెన్స్ పాలసీస్ని కానీ రిస్క్ మెథడాలజీస్ని కానీ మొత్తాన్ని ప్రిపేర్ చేశారు. కోబిట్ అనేది ఫ్రేమ్వర్క్ అండి. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే మీ ఇంట్లో ఇప్పుడు ఒక 6 feet పవన్ కళ్యాణ్ ఫోటో ఉందండి, PSPK ఫోటో ఉంది. ఓకే, అయితే మీరు ఏమనుకున్నారంటే PSPKకి నాకు 6 feet సరిపోదు, 12 feet చేయించుకుందాం అని అనుకున్నారు. ఓకే, అప్పుడు మీరు 12 feet PSPK పెట్టేసుకొని మీ హాల్లో పెట్టేశారు, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టేశారు మీరు. అయితే మరి ఇప్పుడు ఈ 6 feetలో కూడా పవన్ కళ్యాణ్ ఉంది, 2 పవన్ కళ్యాణ్ ఎందుకు? అప్పుడు మీరు ఏమనుకున్నారంటే మీకు మీ మదర్ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని మీరు అనుకున్నారు, మీ మదర్ అండ్ ఫాదర్ ఫోటో. సో మీరు ఏం చేశారంటే ఫ్రేమ్ అదే ఉంచేసి లోపల పిక్చర్ చేంజ్ చేశారు. ఓకే, ఫ్రేమ్వర్క్ అంటే కూడా ఇదే ఇంచుమించుగా. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే లోపల ఉన్నది మొత్తంగా మీరు చేసే అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏమని, నేను మీకు చెప్పాను ఏమని, మీరు ఖచ్చితంగా 7 గంటలకి నా క్లాస్లోకి అటెండ్ అయిపోవాలి, నా క్లాస్లోకి మీరు వచ్చేయాలని చెప్పేసాను మీకు. ఖచ్చితంగా రావాలని చెప్పాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితమైన వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు నా క్లాస్కి 7 గంటలకి రావాల్సిందే అని నేను చెప్పాను మీకు. ఓకే, కానీ సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఇదే స్టేట్మెంట్ ఇంకోలా చెప్పాను, ఖచ్చితంగా మీరు 7 గంటలకు రావాలని చెప్పాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాను? ఓకే, మీకు కుదరకపోతే 7:30కి రండి అని చెప్పాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఖచ్చితంగా మీరు 7 గంటలకు రావాల్సిందే, లేకపోతే రానివ్వను. సెకండ్ ఏం చెప్పాను? మీకు 7 నుంచి 7:30 మధ్యలో ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి అని చెప్పాను. ఓకే, ఇదే స్టాండర్డ్కి ఫ్రేమ్వర్క్కి ఉన్న తేడా. స్టాండర్డ్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నువ్వు ఇది చేసి తీరాలి, ఇది చెయ్యకపోతే నీ కంప్లైంట్ కంపెనీ అవ్వదు, నా కంప్లైంట్స్తో నువ్వు సరిపోవు, నేను నీకు సర్టిఫికేషన్ ఇవ్వను అని చెప్తుంది స్టాండర్డ్. ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుంది? నన్ను అనుకరించుకో, నీ కంపెనీకి అనుగుణంగా నన్ను మార్చుకో అని ఫ్రేమ్వర్క్ చెప్తుంది. అదే ఈ రెండిట్లకి తేడా. ఇది వాడాలా ఇంకోటి వాడాలా అనేది మీరు డిసైడ్ చెయ్యరు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ వెంటనే మీ అందరికీ డౌట్ వచ్చేస్తుంది, సార్ మీరు ఇప్పుడు కోబిట్ అంటున్నారు, కోసో అంటున్నారు, ISO అంటున్నారు, ఇంకేవేవో చెప్తున్నారు. సార్ ఏంటి సార్ ఇన్ని ఉన్నాయి, మరి ఇన్ని నేర్చుకుంటే కానీ జాబ్ రాదా? ఇది అసలు ఎవరో డెమోలో చెప్తారా? నేనైతే చెప్తాను, మిగతా వాళ్ళు చెప్తారా లేదా నాకు తెలియదు. బేసిక్గా ఇప్పుడు మనం ఒక జనరలైజ్డ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కొన్ని వందల్లో సినిమాలు చూసుంటారు. ఓకే, ఆ 100 సినిమాల్లో సాంగ్స్ కామనేనా? ఫైట్స్ కామనేనా? మెనీ ఆఫ్ ద సీన్స్ కామనేనా? మరి అన్ని సినిమాలు ఎలా తీయగలిగారు? Anil, I am in another meeting, Anil, I'll call you.
సో ఎలా తీయగలిగారు? సేమ్ అలాగే, అంటే ఫ్లేవర్ ఒకటే, సాంగ్స్ మారవు. ఏ సినిమాలో సినిమా లేని సాంగ్స్ లేని సినిమాలు చాలా తక్కువ, ఫైట్స్ లేని సినిమాలు చాలా తక్కువ, సీన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సీన్సే కదా కలిపి సినిమాగా సీన్స్ని కొలాబరేట్ చేస్తాను కదా సినిమా అవుతుంది. సేమ్ అలాగే ఈ మూడిట్లో కూడా, ఈ మూడనే కాదు, ఎనీ కంప్లైంట్స్ యూ టేక్ అన్నీ ఒకటే చెప్తాయి, కాకపోతే పేర్లు వేరుగా ఉంటాయి అంతే. ఓకే. అండ్ ఇంకొక విషయం, ఇవన్నీ ఒక్కళ్ళే చెయ్యరు, ఒక్కరికి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? సో దిస్ ఈజ్ వాట్ కంప్లైంట్స్ ఈస్. అయితే మనం మెయిన్గా ఏం చేస్తామో చెప్పాను. మనం ఏం చేస్తామంటే ఆర్గనైజేషన్లో ఉన్న కంట్రోల్స్ని మనం ఆడిట్ చేస్తాం. ఏ కంట్రోల్స్ని ఆడిట్ చేస్తామంటే, మనం ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని టీమ్స్తోని టచ్లోనే ఉంటాం. ఎందుకు? కంట్రోల్స్ అనేవి ఒక్క టీంకి పరిమితం కావు. we need to audit all the teams inside the organization. సార్ మరి అన్ని టీమ్స్ మనం ఆడిట్ చేస్తాం అంటున్నారు, మరి అన్ని టీములు చేసే పనులు మనకు తెలియాలి కదా? అక్కర్లేదు. ఆర్గనైజేషన్లో రిపిటేటివ్గా డిస్పైట్ ఆఫ్ టీమ్స్ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, ఆ ప్రాసెస్లను చెప్పడమే మన పని. ఓకే. ఇలా ఈ కంట్రోల్స్ మొత్తాన్ని కూడా ఒక పేరు పెట్టి పిలుస్తాం. దాన్ని ఏమంటారంటే గవర్నెన్స్ కంట్రోల్స్ ఆర్ జనరల్ కంట్రోల్స్ అని పిలుస్తారు. రెండు రైట్. దీనికి ముందు ఒక తోక తగిలిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీజీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నెన్స్ కంట్రోల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జనరల్ కంట్రోల్స్, ఇదే మనం చేసే పని. అయితే సార్ ఇప్పుడు ఆ కంట్రోల్స్ ఎక్కడ చూడాలి, ఎలా వస్తుంది? సార్ మేము ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిటర్ అని రెండు పేర్లు విన్నాము, అంటే ఏంటి? అసలు ఇది ఐటీజీసీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో మేము SOC 2 అని విన్నాం, అంటే ఏంటి? SOC 2 అని చూసాం కదా, మరి ముందు SOC 1 అంటే ఏంటి? ఇవన్నీ మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుంటాం, రేపటి డెమో సెషన్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే. అయితే ఇక్కడ వరకు, స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కేవలం చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే ఒకరి తర్వాత ఒకరు అడగండి. చెప్పిన దాంట్లోనే, నాట్ ఆల్ డౌట్స్ అబౌట్ ట్రైనింగ్, రియల్ టైమ్, ఆల్ ద థింగ్స్, నో. మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏ డౌట్స్ ఉన్నాయి? సార్ మీరు చెప్పారు కదా ఇందాక, లైక్ ఏమంటారు, అన్ని కలిపి ఇప్పుడు ఏ సినిమా చూసినా సేమ్ ఉంటుందని. సో మనం ఏ వర్క్ చేసినా అందులో రిపీటెడ్ గా ఇవే టచ్ అవుతాయి, ఇవే కంట్రోల్స్ టచ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఐఎస్ఓలో అయినా లైక్ వేరే దాంట్లో కూడా సేమ్ కంట్రోల్స్ రిపీటెడ్ గా అవుతాయి. మనకి పేర్లు వేరు, కంట్రోల్స్ సేమ్ ఉంటాయా? అంటే మంచి ప్రశ్న అడిగవచ్చు. ఇక్కడ క్లారిటీ చెప్తాను చూడు. ఐటీజీసీ కంట్రోల్స్ ఎట్టి వెళ్ళినా ఒకటే ఉంటాయి, ఏ కంపెనీకి వెళ్ళినా ఒకటే ఉంటాయి. అండ్ ఐఎస్ఓ, ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పానంటే కోబిట్టు, కోసో, ఎన్ఐఎస్టి, ఐఎస్ఓ, ఇలా 4 పదాలు చెప్పాను, 4 to 5. సో ఈ స్టాండర్డ్స్లో, ఈ ఫ్రేమ్వర్క్స్లో ఉండే కంటెంట్ సేమ్ ఉంటుంది, కొంచెం ఇండెప్త్గా దిగితే, అంటే మన క్లాస్లో అబ్బాయి డిస్కస్ చేస్తాం, బట్ నేను నీకు ఇచ్చే హెడ్సప్ ఏంటంటే ఇండెప్త్గా లోపల ఉండేదంతా ఒకటే, అది సబ్జెక్ట్ నీకు అర్థమైతే అర్థమైపోద్ది. కోబిట్లో 5 ఫేజెస్ ఉండే కోబిట్లో లైఫ్ సైకిల్, ఇక్కడ ఐఎస్ఓలో 93 కంట్రోల్స్ ఉంటాయి. ఈ 93 కంట్రోల్స్ ఏం చేయమని చెప్తాయో ఒక ఓవర్ వ్యూగా చూస్తే పేర్లు మారినా ఇందులో కూడా అవే చేయాలని ఉంటాయి. ఓకే.
నేను అది చెప్తున్నాను. ఎటు వెళ్ళినా ఏ స్టాండర్డ్ తీసుకున్నా మీకు టెర్మినాలజీస్ మారుతాయి తప్ప లోపల చేసే వర్క్ 60% కామన్ ఉంటుందని చెప్తున్నాను విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్స్. ఇంకా ఐటీజీసీ దగ్గరకు వస్తే మీరు ఎటు వెళ్ళినా చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఒకటే ఉంటాయి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఒకటే ఉంటాయి, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఒకటే ఉంటాయి, ప్యాచ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఒకటే ఉంటాయి, యాక్సిస్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఒకటే ఉంటాయి. మీరు ఎటు వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా ఒకటే ఉంటాయి. పేర్లు మారచ్చు, ఫ్రీక్వెన్సీలు మారచ్చు. అంటే నేను అజ్జుకు మాత్రమే సమాధానం చెప్తున్నాను. ఈ పేర్లు, ఈ ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అవి మారితే తప్ప అజ్జు, మిగతావన్నీ కామన్. కోర్ అనేది తెలుసుకోగలిగితే మిగతావన్నీ వెరీ ఈజీ. అదర్స్ ఎనీ డౌట్స్? పవన్ కుమార్, జాబ్స్ ఎలా ఉంటాయి సార్? నేను ఇందాక అదే చెప్పాను రామారావు. నేను అది అక్కడ దాకా రాలా. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందని. అంతే, దట్స్ వాట్ మై క్వశ్చన్. I'm good, sir. చెప్పండి బాబు గారు. Good, I'm good, sir. Everything good. ఓకే, ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్కి వద్దాం. ఓకే సార్, జాబులు ఎలా ఉంటాయి? ఓకే, అది ఇక్కడ అందరికీ వచ్చే కామన్ డౌట్స్ ఏంటంటే, సార్ జాబ్స్ ఎలా ఉంటాయి సార్, అసలు దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి, అండ్ సార్ ఇందులోకి వెళ్ళి ఎలా సర్వే అవుతాం, అసలు ఇన్ని మమ్మల్ని అడగమంటున్నారు, మీరు అసలు రియల్ టైం చెప్తారా? ఓకే, ఇన్ని డౌట్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ నేను బేసిక్గా అన్నింటికన్నా సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ థింగ్, సబ్జెక్ట్ ఎన్ని రోజుల్లో నేర్చుకోగలరు? ఓకే, ఇక్కడ 2 భాగాలుగా విభజిద్దాం. లిజనింగ్ ఆర్ హియరింగ్ లెర్నింగ్. ఓకే, నేర్చుకోవడం, వినడం. వినివాడికి అయితే ఎప్పుడుగా వద్దో నేను చెప్పలేను, అది వాడి బట్టి ఉంటుంది. నేర్చుకునేవాడైతే నా క్లాస్ 25 days to 28 days ఉంటుంది. 25 to 28 క్లాసెస్ ఉంటాయి. సరిగ్గా నేర్చుకుంటే 25 to 28 daysలో వాడు నేర్చేసుకుంటాడు. అంటే ఎలాగా? నేను 7:30 to 8:30 క్లాస్ చెప్తాను. ఓకే, ఈ రికార్డింగ్ మీకు వస్తుంది. నేను క్లాస్లో చెప్పింది నోట్స్ రాసుకొని, ఓకే, ఈ రికార్డింగ్ని మళ్ళీ విని చెప్పినట్టు మళ్ళీ చదువుకుంటే ఈ 25 to 28 days ఈజ్ ఎనఫ్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఓకే సార్, ఎంత ప్యాకేజీలు వస్తాయి సార్? ఎంత ప్యాకేజీలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ప్యాకేజెస్ ఎప్పుడు కూడా మీరు కరెంట్ ప్యాకేజ్ ఎంత పెడుతున్నారో దాని మీద 30% వస్తుంది. మీ కరెంట్ ప్యాకేజ్ ఎంత పెడతారో దాని మీద 30% వస్తుంది తప్ప, ఇప్పుడు మీ కరెంట్ ప్యాకేజ్ 20 లక్షలు అనుకోండి, దాని మీద 30%. మీ కరెంట్ ప్యాకేజ్ పెట్టింది 5 లక్షలే అనుకోండి, దాని మీద 30%. మీకు ఏదో ఇప్పుడు మీరు ఒక 2.5 lakhsకి వర్క్ చేస్తుంటే మిమ్మల్ని డైరెక్ట్గా 25 లక్షలు తీసుకెళ్ళిపోతారని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ మీకు 25 లక్షలు ఉందనుకోండి, ఇక్కడ మీ ప్యాకేజ్ 25 లక్షలు ఉందనుకోండి, దీని మీద 30% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, సార్ దీనికి ప్రీ రిక్విజిట్స్ ఏంటి? నేను చెప్పే ప్రీ రిక్విజిట్స్ ఒకటే, కమ్యూనికేషన్ స్కిల్. నా డెమో చూస్తేనే మీకు అర్థమైపోద్ది నేను ఎలా చెప్తాను క్లాస్ అనేది. సో నేను అసలు మీకు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ అనుకునే నేను చెప్తాను, చిన్న పిల్లలాగా. ఓకే, దట్స్ మై ప్రామిస్. నెక్స్ట్, నేనేం చెప్తాను క్లాస్లో, నేనేం చెప్తాను సార్ చెప్పేస్తాను, అర్థమవుతుంది, మరి మాకు రియల్ టైం ఎలాగా? ఓకే, ఉన్నోడికి అలాగే ఉంటాయి క్వశ్చన్స్. ఎందుకంటే వాడు వీడు చేసే పెద్ద తేడా ఏముండో, ఇద్దరు చేసేది ఒకటే. ఓకే, సో ఎస్, ఇలా ఉంటుంది నా క్లాస్. అండ్ నెక్స్ట్, మేజర్గా నేనేంటంటే ఐఎమ్ నాట్ లైక్ అన్లెస్ లైక్ అదర్ ట్రైనర్స్.
అది నేను చాలా క్లియర్గా ముందే ఆన్ మార్క్ చెప్తున్నాను. మీరు ఇదివరకు నా డెమోస్ చూసే ఉంటారు. నేను సబ్జెక్ట్ వైజ్ చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటాను. నాకు కావాల్సింది ఏంటంటే రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. నేను డైలీ టాస్క్స్ ఇస్తాను, ఆ టాస్క్స్ని కంప్లీట్ చేయాలి. డైలీ అంటే డైలీ కూడా ఏం కాదు, నేను చెప్తాను. ఇప్పుడు ఈ రోజు టెస్టింగ్ మెథడాలజీస్ అనేవి డిస్కస్ చేసామనుకోండి, దాని మీద నేను చెప్తాను, ఇది మీరు చదివి రండి, మళ్ళీ రికార్డింగ్ చూసి రండి, నోట్స్ రాసి రండి. నాకు అలా ఉండాలి నా క్లాస్. ఓకే, నెక్స్ట్ సార్ మేము సర్వైవ్ లోపలికి వెళ్ళి అవ్వగలమా? నేను ఒకటే చెప్తున్నాను, మీరు సబ్జెక్ట్ చదివితే ఖచ్చితంగా పాస్ వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటారు. ఎలా, ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ ఏంటి సార్? లోపల ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, మీరు ఎలా చదవాలో ఒక 25 days రెగరస్గా మీరు కూర్చుంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతారు. ఓకే, దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సబ్జెక్ట్ చదవకుండా అయితే పని అవ్వదు. సబ్జెక్ట్ చదివి అర్థం చేసుకొని నాకు మాక్ ఇచ్చి మీరు బయటకు వెళ్ళచ్చు. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ఇదంతా అయిపోయిన తర్వాత 48 అది ఇది అంతా అయిపోయిన తర్వాత శాంపుల్ రెజ్యూమెస్ పంపిస్తాను. ఓకే, అది. అండ్ మేజర్గా ఇందాక ఒకళ్ళు అడిగారు నన్ను, సార్ జాబ్స్ ఎలా ఉంటాయి సార్ దీనికని. నౌకరీ అనే పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఐటీజీసీ SOC 2 అని మీరు కొట్టండి. ఇంకా ఇలా మీరు కొట్టండి. Am I audible? Yes. Yeah. కొడితే మీకు ఇలా జాబ్స్ కనిపిస్తాయి. ఎన్ని ఉన్నాయండి? 1882. సార్ ఐటీఏసీ ఆల్సో సేమ్ సార్? యాక్చువల్గా మంచి ప్రశ్న అడిగారు. మన కోర్సులో ఐటీఏసీ కూడా చెప్తాం. అయితే ఇక్కడ కేపీఎంజీ, ఈవై, పీడబ్ల్యూసి, డెలాయిట్ వీళ్ళు అడిగే ఐటీఏసీ ఏంటంటే, బేసికల్గా ఐటీఏసీ అంటే అప్లికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్. అంటే ఐటీజీసీ అనేది ఆర్గనైజేషన్ లెవెల్లో మనం కంట్రోల్స్ని చెక్ చేస్తే, అప్లికేషన్ లెవెల్లో ఏ కంట్రోల్స్ని చెక్ చేస్తాము అని చెప్పేది ఐటీఏసీ. ఓకే, బట్ ఈ 4 బిగ్ ఫోర్స్ చూసే ఐటీఏసీ అది కాదు. వాళ్ళు అప్లికేషన్ సెక్యూరిటీ చూస్తారు. అంటే కోడ్ రివ్యూ అడుగుతారు, ఎస్క్యూఎల్ క్వైరీస్ అడుగుతారు. సో అప్లికేషన్ సెక్యూరిటీ అనేది వేరు, ఐటీఏసీ అనేది వేరు. ఐటీఏసీ అనేది మనము చెప్తాం క్లాస్లో. ఐటీఏసీ, ఐటీజీసీ వేరు. ఐటీజీసీ అనేది ఆర్గనైజేషన్ మొత్తంలో చూసే గవర్నెన్స్ కంట్రోల్స్. ఐటీఏసీ అనేది విత్ రెస్పెక్ట్ టు అప్లికేషన్ చూసే గవర్నెన్స్, అప్లికేషన్లో చూసే కంట్రోల్స్. ఓకే, సో నేను చూపించానని కాదు, మీరు కూడా లోపలికి వెళ్ళి చూడండి. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఈ డొమైన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరో కూడా స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయని కానీ, మిమ్మల్ని ఎవరో స్క్రీన్ షేర్ చేసి ఇది ఆడిట్ చేసి చూపించాను కానీ ఎవరు అడగరు. ఇక్కడ మొత్తం థియరీయే ఉంటుంది. థియరీతోనే మీరు ఇంటర్వ్యూలు క్రాక్ చేయాలి, థియరీతోనే మాట్లాడాలి, థియరీలోనే నిష్ణాతులు అవ్వాలి. ఓకే, సో మీ కమ్యూనికేషన్ స్కిల్ ఒక్కటొచ్చి నేను జాబ్ కొట్టుకోగలను అని కూర్చుంటే చాలు. ఓకే, అది చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ మీరు ఇంకా డెమోస్ వినండి. అంటే రేపు ఇంకొక లాస్ట్ డెమో ఉంటుంది, అది కాకుండా యూట్యూబ్లో ముందు డెమోస్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఈ సబ్జెక్ట్కి ఎకస్టమ్ అవ్వగలరా లేదా, మీకు ఈ సబ్జెక్ట్ ఎక్కుతుంది లేదా అనేది ముందు మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ద సబ్జెక్ట్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవద్దు, మిమ్మల్ని సబ్జెక్ట్కి ఇంట్రడ్యూస్ చేయండి. అసలు ఇది ఎక్కుతుందా లేదా, మనం దీంట్లో నేర్చుకోగలమా లేదా అన్నది మీరు చూసుకోండి. ఓకే, జాబ్ గురించి, జాబ్ దగ్గరికి మీరు వెళ్ళాలంటే, జాబ్ దేనికి? ఎర్నింగ్కి వెళ్ళాలంటే లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ అవ్వదు, పని అవ్వదు. ఓకే, ఇందులో చాలా స్టోరీస్ ఉంటాయి. సార్ మరి మా ఫ్రెండ్ ప్రాక్సీ చేయించుకోవడం లోపలికి వెళ్ళిపోయాడు, ఏదో జరుగుతుంది. ప్రాక్సీకి మీరు వెళ్ళారంటే అనుక్షణం దినదనగండం 100 ఏళ్ళ ఇష్యూ. ఇప్పుడు భయపడుతూనే బతకాలి, ఖచ్చితంగా ఉద్యోగం పోద్ది 100%.
100%. ఎందుకంటే ప్రాక్సీలు చేయించుకుని లోపలికి వెళ్ళి లోపల జాబ్ చేయలేక బయటకు వచ్చి మళ్ళీ నా కోర్స్ చూసిన వాళ్ళు చాలా మంది చూశాను నేను. ఓకే, సో ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్, మైక్ ఈజ్ ఓపెన్ టు యూ. బట్ ఏమైనా పర్సనల్ డౌట్స్, ఏమైనా కొన్ని ఎక్స్పీరియన్స్ల గురించి ఇవి మాట్లాడాలి అనుకుంటే లెట్స్ స్టాప్ ద రికార్డింగ్ అండ్ విల్ గెట్ ఇన్ టు దట్ సెషన్. మైక్ ఈజ్ ఓపెన్. సార్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే కాల్స్ వస్తుంటాయి సార్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో? యా అండి, రీసెంట్గా ఓకే, సో ఫస్ట్ విల్ క్లోజ్ దిస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ డెమో. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా మీరే కొంచెం రీసెర్చ్ చేసి రేపటికి ఎంతమంది ఉండరు, బేసిక్గా తెలిసిపోద్ది ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది, ఏంటి వాలిటిలిటీ అని. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో రేపు కలుద్దాం డెమోలో. So I'm stopping the recording for clearing the doubts. Okay, sure. Thank you.